నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆందోళన. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఉదయం పందులను మేపుకునే మహిళ కొద్దిసేపు హడావిడి సృష్టించింది. అన్యాయంగా తన భర్త మీద పోలీస్ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించింది. అసలు నిందితులను వదిలి తమను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు చేసింది. దీనిపై సీఐ కాంతికుమార్ వివరణ ఇచ్చారు. నిందితులు కొంతమందిపై దాడి చేశారని, వారి ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, మీరే చెప్పండి. అక్కడికి వెళ్తాను. లేడీస్ కంప్లైంటే తీసుకోవట్లేదు. ఎస్ఐ గారు ఏడు గారు చేయబెట్టి తోసేస్తున్నారు మమ్మల్ని. మేము ఎక్కడికి వెళ్తే మాకు పరిష్కారం జరిగింది. మేము మనుషులు కదా, మేము కూడితే వాళ్ళేమో పొట్లాలు తిప్పులు తెచ్చుకొని తింటున్నారు. అది ఎందుకు నీకు పోయట్లేదు, ఎక్కడికి వెళ్ళని ఇవ్వట్లేదు. పిల్లలు ఎలాగించి ఎలా బతకాలండి? మాకు దొంగతనం చేయడం చాలా కష్టపడి. ఏం జరిగిందండి? 2 నెలలు పెట్టి అక్కడ దొంగలు తినేస్తున్నారు. అన్ని వైరస్ పంపించి అన్ని చచ్చిపోతే ఏదో కూలి పని చేసుకొని బతికి మేపు ఇంటికి తోలిపోయి మేపుకుంటున్నాం. ఆ మేపుని గబ్బాడు ఏతలు రాత్రి నెలలు పెట్టి పట్టుకెళ్ళిపోతున్నారు. రాత్రి దొరికాడండి దొంగోడు దొరికాడు. ఆ మొగుడు నా కొడుకు పట్టుకొని తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టారు. ఇంటికాడ కూర్చోబెట్టి ఏమో ఏఎస్పీకో ఎవరికో కంప్లైంట్ ఇచ్చేసారట. ఆ రాత్రి 3 గంటలకు వచ్చి నా మొగుడి నన్ను అవి తాళేది మొలతాడు గొలుసు గిలుసు అన్ని ఇప్పించేసి అందరూ పెట్టి కూర్చోబెట్టారు. అదైతే ఎస్ఐ ఈ రూమ్ లో ఉన్న ఎస్ఐ అయితే చేపెట్టి తోసేస్తున్నారు. అలా ఆ ఎస్ఐ అయితే నోరు అది బయట తోసేస్తున్నారు. ఆ అమ్మ అయితే నన్ను రక్కేసామని ఆ అమ్మ తోసేస్తుంది. మేము ఎవరితో చెప్పుకోవాలని మా బాధ అసలు ఎవరికి చెప్పారు. 20 కంప్లైంట్లు ఇచ్చాం, ఒక్క కంప్లైంట్ కూడా మాకు తీసుకోవట్లేదు. దేని మీద మిమ్మల్ని లోపల తీసుకొచ్చారు? దేని మీద అంటే పందులు మేము దొంగలు పట్టుకున్నాం, గబ్బాడోళ్ళు దొంగలు మేము పట్టుకున్నాం. వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టాం. వాళ్ళు మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మేము తిరిగి ఇస్తే పట్టించుకోవట్లేదు. దొంగలు వదిలేశారు. దొరల్ని లోపలెట్టారు. అది టీ కాదే మంచినీళ్ళు కాదే ఏమి ఇవ్వట్లేదు. పెట్టేస్తున్నారు. మీ పందులు మీరు పెంచడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది సమస్య. మేము తోలుకెళ్తున్నాం. వైరస్ జగన్ పంపించి అన్ని చచ్చిపోయాయి. మాకు బతికితే దారి లేదు. మేము ఎలా బ్రతకాలా? ఏదో వ్యాపారం చేసుకుంటే వ్యాపారం వల్ల బతకనివ్వట్లేదు. కొన్ని అడుక్కోని పిల్లలు పెంచుతుంటే నీ కాలు చెయ్యాలేదంటే ఇయ్యేటిలే. అడుక్కోని పెంచుతుంటే నీ కాలు చెయ్యాలేదా, నువ్వు కష్టపడలేవా అని అడుగుతున్నారు. ఇవాళ నా గోళ ఎవరితో చెప్పుకోవాలా? చెప్పండి బాబు, మీరే న్యాయం. అన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు లోపల? ఎందుకు పెట్టారు? దానికోసమేనండి. అతను కొట్టినది మా ఆయన పెట్టారు అందులో. మరి దొంగలు పంపించారు, మరి వాళ్ళని పొగరెట్టాలి కదా. మరి మేము కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళని తీసుకురావాలి. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. లాకప్ లో ఉన్న 2 తల్లి కొడుకులు కలిసి ఒక కుర్రను కొట్టేశారు. అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీని మీద ఇంజరీస్ ఉన్నాయి. కేసు కట్టడం జరిగింది. మరి ఆవిడేదో ఆరోపిస్తుందండి, గోలగోలు చేస్తుంది స్టేషన్ ముందు. ఆవిడ అదే ఆరోపిస్తుంది స్టేషన్ ముందు గోలగోలు చేస్తుంది. ఆరోపణలు ఎప్పుడు లేనివి. పందులు కాసుకునే ఇది వాళ్ళకి పందులు తీసుకెళ్ళిపోతున్నారు అనే దీని మీద వాళ్ళు ఏంటంటే వాళ్ళని కొట్టేశారు. పందులు పోతే కంప్లైంట్ ఇవ్వాలి, కానీ నచ్చినట్టుగా యాక్ట్ చేయకూడదు. హాస్పిటల్